కొంతమంది మీరు అన్నారు స్మోకర్స్, చైన్ స్మోకర్స్ ఉంటారు, మారకుండా సరే ఈ మెడికేషన్ తీసుకుంటూ మళ్ళీ స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అసలు వాళ్ళకి ఇంకా సిఓపిడి తగ్గే ఛాన్సెస్ కూడా ఉండవంటారు కదా? ఒకవేళ స్మోకింగ్ కంటిన్యూ చేస్తే మాత్రం డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉండదు. సో స్మోకింగ్ మానుకోవటం ఇంపార్టెంట్. ఇప్పుడు స్మోకింగ్ మానుకోవటం అంటే దానికి కూడా చాలానే మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే స్మోకింగ్లో మనకి సిగరెట్స్లో ఉండే మెయిన్ అడిక్టివ్ సబ్స్టెన్స్ ఏదైతే నికోటిన్ ఉంది. ఆ నికోటిన్ వల్లే చాలామంది స్మోకింగ్ కంటిన్యూ చేస్తారు. సో నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్ అని ఉన్నాయి. నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్ వాడుతూ ఇంకొన్ని వేరే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఆ మెడిసిన్స్ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్, కొన్నిసార్లు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. ఆ కాగ్నిటివ్ అంటే మన థింకింగ్ ప్రాసెస్ ఏదైతే మనకి హ్యాబిట్ ఫార్మింగ్ థాట్స్ ఉంటాయో, హ్యాబిట్ ఫార్మింగ్ యాక్షన్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేయడానికి సమ్టైమ్స్ వీ సజెస్ట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఒకవేళ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ నార్మల్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా వాళ్ళు స్మోకింగ్ వదులుకోలేకపోతున్నారు, కష్టపడుతున్నారు. చాలా మందిలో కష్టం అవుతుంది, అంత ఈజీ కాదు. బికాస్ నికోటిన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్సెస్. అన్నిటికంటే